నమస్తే అన్న, నా పేరు తర్రా శివకుమార్. మాది రానా విలేజ్, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. ఇవి మా ఊరిలో ఉన్న చెరువులన్న, ఊరు జనాల కోసం మేలు కోసం ఇచ్చినవని. మొత్తం అన్ని చెరువులు కలిపి 60 ఎకరాలు ఉంటాయన్న. పైగా 45 ఎకరాల కంటే బాగా కబ్జా అయ్యింది. ఇది పశువులు మేత వేయడానికి కానీ, రెండో పంటకు కానీ, పాడి పంటకు కానీ ఎందుకు పనికి రావట్లేదు. మీరు చూసుకున్నట్టయినా సరే వాటర్ యాక్ట్, పొల్యూషన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ యాక్ట్, ల్యాండ్ సీజేషన్ ఆఫ్ యాక్ట్ చూసుకుంటే ఏది భూగర్భ జలాన్ని కప్పడానికి వీలు లేదు. ఈ కోర్టు ఇచ్చిన తీర్మానం ఇది. ఎంత పేదవాడైనా, ఏ షెడ్యూల్ సెస్ట్ అయినా సరే మనం భూగర్భ జలాన్ని కప్పడానికి వీలు లేదు. అంతేకాకుండా మా ఊరిలో 40 సంవత్సరాల నుంచి కాలనీ ఇచ్చే దిక్కే లేదు. ఇంకా మీరు చూస్తే దీనికి మీరు 100 మంది కుటుంబాల కంటే ఎక్కువ మంది మాకు సపోర్ట్ చేస్తున్నారన్నా. కొంతమంది పెత్తందారులకు భయపడి ఊరు నుంచి చాలా మంది రావట్లేదు. మొదటిసారి కాదు, మేము ఏవియేషన్ మినిస్టర్ గారిని కూడా కలిసాం. అతను జేసీ గారికి ఫోన్ చేశారు, బయలుదేరారు. మళ్ళీ ఇంతలో ఏమైందో తెలియదు. కొన్ని సంవత్సరాలుగా మేము తిరుగుతున్నాం. దీనికి న్యాయం చేసే పరిస్థితే లేదన్నా. దీనికోసం మీరు ఏదైనా ఏం న్యాయం కావాలి మీకు? ఏం న్యాయం కావాలి? ఇల్లు కావాలి, భూములు అయితే న్యాయం చేయనంటే మేము పైకి ఏదో వెళ్ళిపోతాం సార్. మా ఊరు పాలు లేరు, నాయకులు లేరు, ఎవరు లేరు అని చెప్పి బతకాల్సి వస్తుంది సార్. చాలా మంది ఉన్నారండి రాని వాళ్ళు. ఇంకా చాలా మంది బయటకు రావడానికి భయపడుతున్నారు. వీళ్ళు కూడా ధైర్యం చేసి వచ్చారు. చాలా మంది ఉన్నారు సార్ మా ఊర్లో. కొనుక్కోవాలంటే మేము ఎక్కడ